Our Father who art in heaven, hallowed be thy name. God is in a place which is in heaven. He's in a heaven where God is saying that place is sanctified, hallowed, most holy, separated. He's in a place where nobody can reach out. That's నామం అంటే ఆ గొప్ప దేవుడు పరిశుద్ధమైన స్థలములో ఉన్న ఆ దేవుడు నీకేమై ఉన్నాడంట? ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడంట. He's your father. This God is not a God somewhere. అందుకే బానిసత్వంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చినాక I am a God who is in heaven అనలే. I am a God who brought you out of Egypt. బానిసత్వంలో నుంచి నేను నిన్ను తీసుకొని వచ్చిన అన్నాడు. అంటే నీ పరిస్థితిని మార్చడానికి, నీ కష్టాల్లో ఉన్న దాంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి గాడ్ రిప్రజెంట్స్ హిమ్సెల్ఫ్ లైక్ దట్. నువ్వు కష్టాల్లో ఉంటే నిన్ను బయటికి తీసుకొచ్చే రక్షకుడిని అంటాడు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ ఇన్వెస్టర్. యు మేక్ అ బిజినెస్, యు వాంట్ టు డూ సంథింగ్, ఐ విల్ బి యువర్ ఇన్వెస్టర్. నీకు నెమ్మది కావాలా, శాంతి కావాలా, నేను ఏమై ఉన్నా, ఐఎమ్ ద ప్రిన్స్ ఆఫ్ peace. I am a God who's going to give you peace in the chaos that you are going through. I am going to be the God in the lack that you are in. I will be that God అని చెప్పి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినాక నేను సర్వ ప్రపంచాలను సృష్టించిన, భూప్రపంచాలను సృష్టి పరలోకంలో నివసిస్తున్న దేవుడిని అండి. I am a God who brought you out of slavery అంటాడు. I am a God who brought you out of slavery, and I am a God who's going to be everything that you want you to be. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో దానికి ఐఎమ్ దట్ సోర్స్ అని అంటున్నాడు. ఇట్స్ నాట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. ఈ సో సపరేటెడ్ దట్ యు కెన్ నాట్. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఐఎమ్ యువర్ ఫాదర్, యూ కెన్ కమ్, హల్లowed బి దై నేమ్. అంతే. ఇది నీవు నా నామంని ధరించుకున్నావా, ఐఎమ్ అన్ యాక్సెస్ టు యూ.